సులభంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమంది కేటుగాళ్ళు ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్సే సృష్టిస్తున్నారు. అది విక్రయించడానికి సిద్ధంగా ఉండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారు ప్రాంతమైనటువంటి ఆరపేట గ్రామంలో 191 సర్వే నెంబర్కి సంబంధించి 8 గుంటల స్థలానికి సంబంధించి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు, స్టాంపులు తయారు చేశారు. తాజాగా ఆబాద్ ప్రాంతంగా గుర్తించి విక్రయానికి సిద్ధంగా ఉంచిన పరిస్థితి. ఇందులో డాక్యుమెంట్ రైటర్ సహాయ సహకారాలు తీసుకున్నారు. ఇది కాస్త వెలుగులోకి రావడంతో తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి మెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. ఒకసారి ఎస్ఐ ఏమంటున్నారో చూద్దాము. 191/E ఈ ఆరపేట శివార్లో ల్యాండ్ విషయంలో జరగడం జరిగింది. మిగతా ఏమైనా ఉంటే కూడా తదుపరి దర్యాప్తులు తెలియజేసుకుంటున్నాం. దీని ఓనరు దీనికంటే ముందు శ్రీపతిరావు అని చెప్పేసి కోరుట్లో సంబంధించిన వ్యక్తి, అతనికి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి అతను ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. గత నెలలో మెట్పల్లి ఎంఆర్ఓ గారు వారి యొక్క సిగ్నేచర్ని మరియు వారి యొక్క పర్సనల్ అధికారిక ముద్రను, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క అధికారిక ముద్రను నకిలీ తయారు చేసి ఆమె యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఆబాదీ సర్టిఫికెట్ ఇష్యూ చేసినట్టు ఒక నకిలీ పత్రాన్ని సృష్టించి కొంతమంది వ్యక్తులు ల్యాండ్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేసి మా యొక్క జగిత్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ రాములు గారి పర్యవేక్షణలో నేను, మెట్పల్లి సిఐ, అలాగే మెట్పల్లి ఎస్ఐ శ్రీ కిరణ్ వారి యొక్క సిబ్బంది అందరం కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇటు కేసును కొద్దిగా ప్రాపర్గా దర్యాప్తు చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక 6 వ్యక్తులు గుర్తించడం జరిగింది. అందులో రాజులదేవి నరసయ్య, ఇతను ఆ యొక్క ల్యాండ్ ఓనరు, అలాగే కలికోట వేణు, లోలప్ప గణేషు, బెజ్జారపు మధుసూదన్, పాకాల రాకేష్ మరియు ఆంగారి శంకర్ అనే వ్యక్తులు ఒక టీంగా ఏర్పడి ఈ ఆబాదీ సర్టిఫికేట్ని తయారు చేసి ఆ ఆబాదీ సర్టిఫికేట్ సహాయంతో ఈ రాజులదేవి నర్సయ్య అనే వ్యక్తి బెజ్జారపు మధుసూదన్కి ఒక 8 గుంటల ల్యాండ్ని రిజిస్ట్రేషన్ సెల్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఎంఆర్ఓ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు, అలాగే ఆ ఆబాదీ సర్టిఫికేట్ని తయారు చేయడానికి ఉపయోగించిన నకిలీ స్టాంపును, సీల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే అట్టి పత్రాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన ఈ డాక్యుమెంట్ రైటర్ రాకేష్ దగ్గర నుంచి ప్రింటరు, అతని యొక్క ల్యాప్టాప్ వాటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వారితో పాటు ఈరోజు ఈ 4గురిని రిమాండ్ చేయడం జరిగింది. వారిలో రాజులదేవి నరసయ్య, కలికోట వేణు, లోలపు గణేష్ మరియు పాకాల రాకేష్ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించడం జరిగింది. మిగతా 2 మధుసూదన్ మరియు అంగారి శంకర్లను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. వీరే కాకుండా ఇంకెవరైనా కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏముందంటే, ఎవరు కూడా ఇలాంటి భూ ఆక్రమణకు పాల్పడ్డా, అలాగే ఇట్లాంటి నకిలీ పత్రాలు సృష్టించి ఇట్లాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.